అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. మరి ఈ కథ 1981లో రచించినటువంటి కథ. మరి కథలోకి వెళ్దామా? ఈ చిన్న సంఘటనతో తన జీవితం అలా మలుపు తిరుగుతుందని అతడు అనుకోలేదు. చాలా మామూలుగా అనుకోకుండా జరిగింది. రాత్రి 8ంటికి సుదర్శన్ ఇంటర్నేషనల్లో కాన్ఫరెన్స్ ముగించుకుని అతని ఇంటికి వస్తున్నాడు. సౌత్ హిల్స్ ఏరియాలో విసిరేసినట్టున్న ఇళ్ల మధ్య చిన్న బంగళా అతడిది. వర్షపు జల్లు అలలు అలలుగా పడుతోంది. పైకెత్తిన గాజు అద్దాల సందుల్లోంచి చల్లటి గాలి రివ్వున వీస్తోంది. కొండల మధ్య నుంచి దారి కారు లైట్ల కాంతిలో మెలికలు తిరిగిన పాములు అమెరుస్తోంది. చాలాసేపటి నుంచి వర్షం కురుస్తూ ఉండటం వల్ల రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. అతడు ఇంకో 5 నిమిషాల్లో ఇల్లు చేరుకోబోతాడు అనగా కారు కుడివైపుకి మలుపు తిరుగుతూ ఉంటే ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆమె చెట్టు పక్క నుంచి చేయి కదపటం క్షణంలో 1000వ వంతులో చూశాడు. కీచుమన్న బ్రేకుల శబ్దంతో కారాగింది. అతడు తల తిప్పి కారు వెనక అద్దం గుండా చూశాడు. ఆమె తెల్ల చీర రోడ్డు పక్కనున్న వీధి లైటు కాంతిలో అస్పష్టంగా కనిపిస్తోంది. ఆమె చెయ్యెత్తి లిఫ్ట్ అడిగిందా, లేక పొరపాటున నేనే కారు ఆఫ్ చేశానా అనుకున్నాడు అతను. అతడికి ఆడవాళ్లతో మాట్లాడటం, పరిచయం చేసుకోవటం, తనంతట తాను చొరవ తీసుకోవటం లాంటి విషయాలు తెలియవు. నిద్రపోవటానికి తప్ప మిగతా సమయం అంతా తన బిజినెస్ గురించి ఆలోచించడానికి సరిపోతుంది అతనికి. ఎవరో అమ్మాయి రోడ్డు పక్కగా కనపడగానే కారు ఆఫ్ చేసి తన అసంకల్పిత చర్యకు సిగ్గుపడి అతడు కారు దిగి స్టార్ట్ చేయబోయాడు. కానీ అంతలోనే ఆమె చెట్టు పక్క నుంచి కారు వద్దకు రావటం రేర్ విండోలోంచి గమనించాడు. అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. పక్కకు వంగి కారుకు అటువైపున్న గాజు అద్దం కిందకి దింపాడు. ఈ లోపుగా ఆమె కారు దగ్గరికి చేరుకుంది. విండో నుంచి లోపలికి చూస్తూ, వుడ్ యు మైండ్ గివింగ్ మీ ఏ లిఫ్ట్ అప్ టు ద ఎయిర్పోర్ట్? ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ అంది. ఇక కారు రెండో అద్దం కూడా కిందకి దించడం వల్ల చలిగాలి మరింత బలంగా లోపలికి వీస్తోంది. అయినా అది అంతగా పట్టలేదు అతడికి. అడుగున్నర దూరంలో కూర్చుంది ఒక అమ్మాయి అన్న భావన అతడికి చాలా థ్రిల్లింగ్గా ఉంది. సెక్సువల్గా కాదు, కేవలం థ్రిల్లింగ్గా. దూరంగా పల్లంలో ఊరు తాలూకా మిణుకు మిణుకుమంటున్న దీపాలు దీపావళి రోజు ప్రమిదల్లా ఉన్నాయి. మీ ఇల్లు ఈ ప్రాంతాల్లోనే అయితే నా గురించి ఎయిర్పోర్ట్ వరకు వచ్చే శ్రమ తీసుకోకండి అందామె ఇంగ్లీష్లో. అబ్బెబ్బే, అటువంటిదేం లేదు అన్నాడు అతను తడబడుతూ. అటువంటిది ఏమీ లేదు అనటంలో ఉద్దేశం తన ఇల్లు అటే అనో, శ్రమ తీసుకోవటం లేదు అనో ఆమెకు తెలియనివ్వకుండా. నా పేరు కల్పన, బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాన్నగారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉండే కాలనీలో ఉంటున్నాం అంది. నా పేరు నవీన్ చంద్ర, ఎంబీఏ చదివాను. ఆ తర్వాత ఫిలిప్పీన్స్లో 2 సంవత్సరాల ట్రైనింగ్, ఆర్థర్ అండ్ హైలీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నాన్న లేరు. అన్నయ్య అమెరికాలో డాక్టర్. అమ్మ నాతోనే ఉంటుంది. మా కంపెనీ వాళ్ళు ఇల్లు ఇచ్చారు. నా జీతం అని ఏదో అనుమానం వచ్చినట్టు తల తిప్పి చూశాడు. ఆమె తలదించుకుని తనలో తనే నవ్వుకోవటం అస్పష్టంగా కనిపించింది. తాను అవసరమైన దానికంటే ఎక్కువ పరిచయం చేసుకుంటున్నానని గమనించి అతడి మొహం సిగ్గుతో ఎర్రబడింది. చప్పున మాట మార్చాలి కనుక ఏం మాట్లాడాలో తెలియక అంతలోనే ఎయిర్పోర్ట్ సమీపించడం చూసి కొంచెం టీ తాగెళ్దామా అన్నాడు. ఆమె అది ఊహించినట్టు అతడి వైపు చిత్రంగా అర్థం కానట్టు చూసింది, ఊహించనట్టు. ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించి అతడు కారును సర్రన ఎడం పక్కకు కోశాడు. ఎయిర్పోర్ట్లోకి దారి అందంగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా దీపాలు, చుట్టూ లాన్, పూల మొక్కలు, దూరంగా బిల్డింగ్ వైపు నెమ్మదిగా తిరుగుతున్న లైటు. అతడి కారు పార్కింగ్ స్పేస్లోకి వెళ్ళి ఆగింది. అప్పుడు 8:30 అయింది. ఇక మీరు డబ్బు బాగా ఖర్చు పెడతారనుకుంటానే అందామె పై అంతస్తులో క్యాంటీన్లో కూర్చున్నాక. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఏం లేదు, కప్పు టీ తాగడానికి కారు పార్కింగ్కి రూపాయి, లోపలికి రావడానికి 2 రూపాయలు ఖర్చు పెట్టడం చూసి నవ్విందామె. అతను మాట్లాడలేదు. దూరంగా వర్షంలో తడిసిన రన్వే, అటు ఇటు ఉన్న ఎర్రటి నీలపు లైట్లు
దివిటీలు పట్టుకున్న సైనికుల్లా ఎక్కడో దూరంగా వెలుతురులో కలిసిపోయిన చీకటి, అస్పష్టమైన నిశ్శబ్దం అన్నీ అతడికి అదొక విధమైన అంతకుముందు ఎప్పుడూ లేని ఒక విచిత్రమైన అనుభూతిని కలగజేస్తున్నాయి. ఆ ట్రాన్స్ నుంచి బలవంతంగా బయటపడి, నిజానికి నేను చాలా జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెడతానని అంటూ ఉంటారు మా స్నేహితులందరూ అన్నాడు. ఆమె తల పైకెత్తి నవ్వింది. అంతలో వెయిటర్ వచ్చాడు. 2 శాండ్విచెస్, కట్లెట్, టీ విత్ మీడియం షుగర్ అని ఆర్డర్ ఇచ్చాడు. ఇదేమిటి టీ అని చెప్పి డిన్నర్ ఆర్డర్ ఇచ్చారు అంది కల్పన. మీరు భోజనం చేయలేదా? అతడు తల అడ్డంగా ఊపి, ఇప్పుడే కాన్ఫరెన్స్ నుంచి ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. నేను సౌత్ హిల్స్లో ఉన్న స్నేహితురాలి ఇంటికి వెళ్ళాను. వర్షం వచ్చేటట్టుంది, వెళ్ళవద్దు అన్నారు నాన్నగారు. పర్వాలేదన్నాను. నవ్వింది. సన్నగా పడే వర్షం అంటే భలే ఇష్టం నాకు. కానీ అంతలోనే వర్షం ఎక్కువైంది. అసలు జనసంచారం లేకపోవడంతో మరీ భయం వేసింది. ఆ చెట్టు వెనక నిలబడ్డాను. ఒక్క ఆటో కూడా రాలేదు. 2-3 కార్లు వెళ్ళాయి. ఆపుదామంటే భయం. ఏం చేయాలో తోచక తటపటాయిస్తున్న సమయంలో మీ అంతటా మీరే కారు ఆపు చేశారు. మీరు చెయ్యెత్తి ఆపు చేయమని లేదా అని అడుగుదామనుకున్నాడు, కానీ ఎందుకో అడగలేదు. భయంగా చీకటి రోడ్డు మీద నిలబడున్న అమ్మాయికి ధైర్యంగా వెళ్తున్న కారు ఆపు చేసి ఎక్కే అమ్మాయికి చాలా భేదం ఉంది. ఆమె అంటోంది, మీరు కానీ కారు ఆపు చేయకపోతే ఏం చేసేదాన్నో. చీకటి పడుతున్న కొద్దీ భయం ఎక్కువ అవుతోంది. అప్పటికే మా స్నేహితురాలింటి నుంచి చాలా దూరం వచ్చేసాను. వర్షంలో తడవటం కదా, అసలు టైమే తెలియలేదు. అతడు ఆమె నాజూకైన చేతి వేళ్ళకేసి, మణికట్టు మీద రిస్టు వాచికేసి, మోచేతి మీది ముడతకేసి, అందమైన ముడతకేసి, బిగుతైన జాకెట్టు చేతికేసి, తెల్లటి మెడకేసి, వంపు తిరిగిన గడ్డంకేసి, పైన ఎర్రటి క్రింద పెదవికేసి, ఆ పైన కొనదేలిన ముక్కుకేసి, ఇంకా ఆ పైన కళ్ళకేసి చూసి ఒకసారి కళ్ళు కలుసుకోగానే నవ్వి, పోనీలేండి నా అదృష్టం, కారు అదృష్టం అన్నాడు. అంతలో వెయిటర్ ట్రేతో వచ్చాడు. బల్ల మీద ప్లేట్లు నీట్గా సర్ది వెళ్ళిపోయాడు. ఆమె కట్లెట్ని కత్తితో కోస్తూ, మీరు ఇలాగే కార్లు ఆపుతూ ఉంటారా లిఫ్ట్ ఇవ్వటం కోసం అంది. ఈ ప్రశ్న అతడు ఊహించనిది, కానీ చాలా నిజాయితీగా సాధారణంగా ఎవరు అడగరు అన్నాడు. మరి నేను అడగలేదుగా. ఆమె చీకట్లో అస్పష్టంగా చెయ్యి ఎత్తినట్టు కనిపించిన సంగతి చెబుదామనుకున్నాడు, కానీ ఇరిటేట్ చేసినట్టు ఉంటుందని చెప్పలేదు. టాపిక్ మార్చి, మీ హాబీస్ ఏమిటి అన్నాడు. ఆ తర్వాత వాళ్ళ సంభాషణ ఇంకోవైపుకు మళ్ళింది. అభిరుచులు, చూసిన ప్రదేశాలు, అలాగే రాజకీయాలు, ఒలింపిక్స్ అన్నీ చుట్టి బిల్లు ఎవరివ్వాలన్న విషయం మీద ఘర్షణ పడి చివరికి బయటకు వచ్చారు. అప్పుడు 9 అయింది. ఇక ఎటు మీ ఇల్లు? కారు ఎయిర్పోర్ట్ బయటికి తీసుకొస్తూ అడిగాడు. రోడ్డుకు అవతల వైపునున్న కాలనీ చూపించింది. పోష్ కాలనీ. ప్రతి ఇంటి చుట్టూ చిన్న తోట, పోర్టికో. మీ నాన్నగారికి ఎంతమంది సంతానం? నేను ఒక్కతనే కూతుర్ని. అదిగో ఆ అశోక వృక్షాలున్న ఇల్లే అంది చూపిస్తూ. అతడు కారు ఆఫ్ చేశాడు. ఆమె అతడి వైపు చూసి నవ్వింది క్షణంసేపు. కారు దిక్కుండా అతడు అనుకున్నాడు, ఆమె ఒక క్షణం పాటు అలాగే కూర్చుని ఉంటే బాగుండును అని. ఆ క్షణం ఎన్నో క్షణాలైతే మరీ బాగుండునని అయ్యాయి. ఆమె తేరుకుని, వెళ్ళొస్తాను, రేపు రండి, నాన్నగారిని పరిచయం చేస్తాను, అండ్ థ్యాంక్ యూ ఫర్ ద నైస్ రైడ్ అండ్ ఏ కప్ ఆఫ్ టీ అంది. అతడు ఆమె వైపు ఆరాధనగా చూస్తూ నెమ్మదిగా అన్నాడు, కల్పన, ఐ లైక్ యూ అని. ఇక అతడు టైనాట్ సర్దుకుంటూ ఉంటే వెనక నుంచి వచ్చింది కల్పన. కారు తాళాలు అందిస్తూ, సాయంత్రం తొందరగా వస్తున్నారా అని అడిగింది. తలదూకుంటున్న అద్దంలో ఆమెను చూస్తూ, వచ్చేస్తాను ఏ అని అడిగాడు. నేను సాయంత్రం షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను అంది. ఆమె చేతి నుంచి తాళం చేతులు, వాటితో పాటు ఆమె చేతులు తీసుకుంటూ ఉంటే తాళం చేతులు కింద పడిపోయి ఖాళీ అయిన చేతులు పాడు చేతలలో నిమగ్నం కాబోతూ ఉంటే, ఏమిటిది, పెళ్ళై 6 నెలలుగా వస్తుంటే అంది చిరు కోపంతో. ప్రేమకి కాలానికి సంబంధం లేదోయ్, అందులోనూ మనం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాడు. సైట్ అంటే జ్ఞాపకం వచ్చింది, మా స్నేహితురాలింటికి కూడా వెళ్ళాలి, చాలా కాలమైంది చూసి అంది. సరే అయితే నేను 6ంటికి వస్తాను ఇంటికి అన్నాడు అతడు కారు వద్దకు నడుస్తూ. కొంచెం ఆలస్యంగానే వస్తానులే. అతడు ఆఫీస్కి చేరుకునేసరికి 10:15 అయింది. దాదాపు 4 గంటల వరకు అతడు ఊపిరి సలపని పనుల్లో మునిగిపోయాడు. కిటికీ మీద చప్పుడు కావటంతో అతడు తల తిప్పి చూశాడు. బయట హోరున వర్షం.
అప్పుడు జ్ఞాపకం వచ్చింది అతడికి. కల్పన సాయంత్రం షాపింగ్కి వెళ్ళి అక్కడి నుంచి వెస్ట్ హిల్స్లో ఉన్న తన స్నేహితురాలింటికి వెళ్తానని చెప్పటం. అతడికి ఎందుకో మనసంతా చికాగ్గా ఉన్నట్టు తోచింది. 5 అవుతూ ఉండగా ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు. ఇంటికి వెళ్ళిపోదామనుకున్నాడు. కల్పన లేకపోయినా పర్వాలేదు, తన దగ్గర డూప్లికేట్ తాళం ఉంది. అతడు కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. వర్షం తగ్గింది, కానీ తుంపర సన్నగా పడుతోంది. మేఘాలు అలుముకోవటం వల్ల 5ంటికే బాగా చీకటి పడిపోయింది. అతడు ఇంటి సమీపానికి చేరుకునేసరికి 5:15 అయింది. లోపలికి వెళ్ళబోతూ మనసు మార్చుకుని కారుని ఎడం వైపుకి తిప్పాడు. 2 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ హిల్స్ అయితే అతడికి కల్పన స్నేహితురాలి ఇల్లు తెలియదు. అదీగాక కల్పన షాపింగ్ తర్వాత స్నేహితురాలి ఇంటికి వచ్చిందో, వర్షాన్ని చూసి ఇంటికే వెళ్ళిపోయిందో తెలియదు. మరి తనెందుకు ఇలా ఈ కొండల్లో తిరుగుతున్నట్టు? తన చర్యకు తనే నవ్వుకుని కారు ఇంటివైపు వెనక్కి తిప్పాడు అతను. 5:15 కావస్తోంది. బాగా చీకటి పడిపోయింది. 100 గజాల దూరంలో వస్తువు కూడా కనిపించట్లా. రోడ్డు మీద లైట్లు కూడా చీకటిని పారద్రోలలేకపోతున్నాయి. కారు అద్దాల్లోంచి చలిగాలి భయంగా బలంగా లోపలికి వీస్తోంది. అకస్మాత్తుగా అతను కారు స్లో చేశాడు. దూరంగా చెట్టు కింద ఒక అమ్మాయి నిల్చునుంది. మసక చీకట్లో అస్పష్టంగా తెల్లచీర కట్టుకొని కనిపిస్తోంది. కల్పనే. కారు నెమ్మదిగా ఆమెకు దగ్గరవుతోంది. తనది నల్ల కారు అని, తన కారు ఈ దారిలో రావటాన్ని ఆమె ఊహించదని, తన కారు హెడ్లైట్లు ముందుకు పట్టడం వల్ల కారు రంగు అవతల వ్యక్తికి కనిపించదని, కేవలం ఒక కారు వస్తున్నట్టు మాత్రమే తెలుస్తుందని అతను భావించాడు. మరి కల్పన కారును ఆపుతుందా చెయ్యెత్తి? ఈ మసక చీకట్లో పరాయివాడి కారును ఆపి ఎక్కుతుందా? అదిగో ఆమె అడుగు ముందుకు వేసింది. కల్పన అడుగు ముందుకు వేసింది. పర్లాంగు దూరం నుంచి అయినా ఆమె తన కారు చప్పుడు గుర్తుపట్టగలదు. ఆమెకు సంతోషం కలిగింది. ఆ సంతోషంలోనే అడుగు ముందుకేసింది. కానీ అంతలోనే ఆమెకు అనుమానం వచ్చింది. చెట్టు చాటును ఉన్న తనను అతడు పోల్చుకోలేడని ఆమె భావించింది. కేవలం ఒక స్త్రీ నిర్మానుష్యమైన రోడ్డు మీద కనపడితే కారు ఆఫ్ చేస్తాడు అతడు. ఏమో చూడాలి. ఆమె అలాగే నిలబడింది. కారు దగ్గరకు అవుతోంది. తన భార్య చెయ్యెత్తి పరాయివాడి కారు ఆఫ్ చేస్తుందా అని అతను డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. తన భర్త కారు ఆపి పరాయి స్త్రీకి లిఫ్ట్ ఇస్తాడా అని ఆమె వేచి ఉంది. ఆమె చెయ్యెత్తి కారు ఆపిందా, అతడు కారు తనంతట తానే ఆఫ్ చేశాడా అన్నది ఇక్కడ ఈ కథకు అప్రస్తుతం. అదండి మరి కథ. చివరికి ఆయన మన డైలమాలో పడేశారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అల్లుకోండి కథని, అంతకంటే మనం చేయగలిగింది కూడా ఏం లేదు. ఆమె అతను ఆమెను ఎక్కించుకుంటాడా ఎక్కించుకోడా కారు, అలాగే ఆమె ఎంత బాధలు పడుతూ వెళ్ళింది, ఇవన్నీ ఇంకా మనం ఊహించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.